దేవరా భయం ఏంటో తెలవాలంటే దేవుని కదా వినాలా. ఓకే బ్రదర్, ఇప్పుడు నిన్న క్యాన్సిల్ అయింది కదా ఈవెంట్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక అభిమానిగా? సో నిన్న క్యాన్సల్ ఈవెంట్ అవ్వడం అంటే జనాలు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచో చాలా ఆశగా వచ్చారు. సో పరిమితికి మించి రావడం వల్ల సో శ్రేయస్ మీడియా వాళ్ళందరినీ కంట్రోల్ చేయలేకపోయింది. సో అభిమానులు సో దానికోసం వాళ్ళు నిరుత్సాహపడ్డారు. సో ఎన్టీఆర్ గారు కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరు కూడా బాధపడకండి, ఖచ్చితంగా సెప్టెంబర్ 27 తారీఖు సినిమా రిలీజ్ అప్పుడు ఖచ్చితంగా కలుసుకుందాం సో అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఏమైనా పెట్టే ఛాన్సెస్ ఉందా? ఇప్పుడు పెట్టే ఛాన్సెస్ ఏం లేవు, ఎందుకంటే ఆయన అమెరికా వెళ్ళిపోయాడు ఆల్రెడీ అక్కడ ప్రమోషన్స్ కి. ఓకే. ఓకే బ్రదర్, ఇప్పుడు ఒకవేళ ఎన్టీఆర్ గారి ట్రైలర్ చూసారు, నిన్న ట్రైలర్ వచ్చింది, ఆ ట్రైలర్ చూసాక మీకు సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయా తగ్గాయా? సో ట్రైలర్ ఆల్రెడీ ఫస్ట్ ట్రైలర్ ని మించి సెకండ్ ట్రైలర్ ఉంది. సో ట్రైలర్ ఏ విధంగా ఉంటే మూవీ ఇంకా బొమ్మ ఆఫీస్ బద్దలైపోతుంది. ఓకే, ఈ సినిమాతో ఎన్టీఆర్ గారు బాలీవుడ్ లో తనకంటే ఒక మార్క్ క్రియేట్ చేస్తారనుకోవచ్చా? సో ఆల్రెడీ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ సూపర్ సోలోగా ఇది ఫస్ట్ సినిమా. కంపల్సరీ చేస్తాడు, ఎందుకంటే ట్రిపుల్ ఆర్ లో చూసాము ఆల్రెడీ. సో దీంట్లో కూడా ఖచ్చితంగా ఆయన మార్క్ నిలబెట్టారు. ఓకే, పక్కన పేరు జాన్వీ కపూర్ ఎలా అనిపిస్తుంది ఎన్టీఆర్ గారితో? సో జానీ కపూర్ సో బాగానే అనిపిస్తుంది, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. సో ఎన్టీఆర్ కూడా చెప్పడం జరిగింది, ఒక సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఒక డైలాగ్ ని సింగిల్ టేక్ లో చెప్పిందంట. సో చాలా బాగా చేస్తుంది. సో గతంలో మనం చూసుకున్నట్టయితే సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి, సో వాళ్ళిద్దరి కాంబినేషన్ మూవీ చాలా సూపర్ హిట్ అయ్యాయి. సో అదే విధంగా ఇప్పుడు మనవడు జూనియర్ ఎన్టీఆర్, అదే విధంగా శ్రీదేవి కూతురు జానీ కపూర్ ఇద్దరి కాంబినేషన్ లో ఖచ్చితంగా ఇది పంట పండుతుంది. ఓకే బ్రదర్, ఇప్పుడు మీరు ఏమంటారు? మన ఎన్టీఆర్ గారి గురించి ఒక 2 మాటలు మాట్లాడాలి, మీ పర్సనల్ ఫీలింగ్ అంటే ఏం చెప్తారు? సముద్రం ఎక్కాలా, సముద్రం ఏలాలా, దేవరా మూవీకి బాక్స్ ఆఫీసులు బద్దలు కొట్టాలా, అంతే ఇక. ఓకే బ్రదర్, ఎన్టీఆర్ గురించి మీరు ఏం చెప్తారు? ఆయన యాక్టింగ్, ఆయన పర్ఫార్మెన్స్ గురించి, ఆయన గురించి మీరు ఏం సో చెప్తారు? ఆయన గురించి చెప్పనవసరం లేదు, ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్. సో ఆయన డాన్స్ గురించి, ఆయన ఫైట్ కానివ్వండి, సో ఆయన డైలాగ్ డెలివరీ కావాలి. సో వన్ వేలో చెప్పాలంటే ఎన్టీఆర్ కి ఎదురు లేదు, పాన్ ఇండియా స్టార్. ఓకే బ్రదర్, మీకు ఎన్టీఆర్ గారి లుక్స్ ఎలా అనిపించాయి? ఇప్పుడు కొత్త ట్రైలర్ లో లుక్స్ అయినా గానీ, ఆయన డైలాగ్ డెలివరీ అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయినా మీకు ఎలా అనిపిస్తున్నాయి? సో డైలాగ్ డెలివరీ చెప్పనవసరం లేదు, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. సో అందులో చెప్తాడు, నిన్న రాత్రి ఓ కల వచ్చింది జోగుల, సముద్రం ఎరుపెక్కింది, ఎర్ర సముద్రం అయింది, అది కూడా నా చేతులతో చేశాను అని ఆ డైలాగ్ డెలివరీ చూస్తుంటే నిజంగా అసలు ఆ మూవీలో మనము ఎందుకు లేము అనే ఒక అది అనిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్.